బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి ఆయన అందించనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సింఘ్విని సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అపరిష్కృత అంశాలపై వాదించేందుకు వీలుగా న్యాయ కోవిదుడు సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కోరామని చెప్పారు. ఎమ్మెల్యే కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. తాజా సమాచారం చెప్పండి. ప్రస్తుతం మరికాసేపట్లో రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అభిషేక్ మను సింఘ్వి నామినేషన్లు 4 సెట్లు దాఖలు చేయబోతున్నారు. ఒక్కొక్క సెట్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమోట్ చేస్తూ కూడా వారు సంతకాలు పెట్టి ఆ నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇది టెక్నికల్ ఆస్పెక్ట్స్. అంటే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి ఏఐసిసి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎల్పి కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభకు పంపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పి నిర్ణయించింది. ప్రధానంగా ఆ కారణం ఏంటంటే, మనకు 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కావాల్సినటువంటి అనేక అంశాలు పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. 2014 విభజన చట్టంలో చాలా సమస్యలు పరిష్కారం కాకుండా చాలా కేంద్రం తాసారం చేస్తూ ఉన్న నేపథ్యంలో అటు రాజ్యసభలోనూ ఇటు సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించేందుకు ఉపయోగపడతారని కూడా మను సింఘ్వి మనకు ఉపయోగపడతారు. అందుకోసమే ఆయన నామినేషన్లు ఆయన రాజ్యసభగా ఎంపీగా మనం ప్రమోట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా 2014 సంబంధించినటువంటి చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. ఇటు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఐటీఆర్ పార్కులు కానీ, ఇతర సంబంధించి చాలా ఉన్నాయి. అవి కేంద్రం కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. దానిపైన ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో వీటన్నిటిపైన కూడా రేపు సుప్రీంకోర్టులో వాదన వినిపించేందుకు గాను ఈయన ఉపయోగపడతారు. అదే కాకుండా రాజ్యసభలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాల మీద కూడా, ఎందుకంటే రాజ్యసభలో కూడా మన మెజార్టీ తక్కువగా ఉంది కనుక అక్కడ కూడా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో ఉపయోగపడతారని కూడా ప్రభుత్వం భావించింది, పార్టీ కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసికి ప్రపోజ్ పెట్టడం జరిగింది. అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభకు ఎమ్మెల్యే కోటలోని రాజ్యసభకు మాకు ఇవ్వాలని కోరడంతో వాళ్ళు ఏఐసిసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సిఎల్పి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. సో అభిషేక్ మను సింఘ్వి అటు న్యాయ కోవిదుడు, ఇటు రాజ్యసభలో ఉన్నట్లయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి వాటా చేయడానికి, పోరాటం చేయడానికి ఉపయోగపడతారని కూడా ఇటు పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయాలని, అంటే నామినేషన్ ప్రమోట్ చేయాలని కూడా ఉండదు. సేమ్ ఏకగ్రీవ తీర్మానం కావడంతో ఆయన నామినేషన్లు చేయబోతున్నారు. ఈ నెల 21 తారీఖు రోజు వరకు కూడా నామినేషన్ల పర్వం చివరి తేదీ ఉంటుంది. సెప్టెంబర్ 3వ తారీఖు రోజు ఎన్నికలు ఉంటాయి. ఒకలే నామినేషన్ వేస్తారు కనుక కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉంది. 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. మరోవైపు పార్టీ మారినటువంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సో అభిషేక్ మను సింఘ్వి ఎన్నికన్నది ఏకగ్రీవం లాంఛనం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 తారీఖు వరకు నామినేషన్ల ఉంటుంది. ఆ తర్వాత స్క్రూటినీ తదితర కార్యక్రమాలు ఉంటాయి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ అయిపోతారు. సెప్టెంబర్ 3వ తారీఖు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నామినేషన్ల అంటే ఓటింగ్ ఉంటుంది, పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు రిజల్ట్ వస్తాయి. సో ఆ రోజు వరకు కనుక ఎవరు కూడా పోటీలో చేరు కనుక డెఫినెట్గా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవ తీర్మానం అండ్ ఆమోదంతో గెలుపొందే అవకాశం అయితే కనబడుతుంది. సో ఏదైనప్పటికీ రాష్ట్ర సంబంధించిన అంశాలపైన, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి విభజన చట్టంలో పూర్తి స్థాయిలో కూడా అటు కోర్టులోను, సుప్రీంకోర్టులోను, ఇటు రాజ్యసభలో కూడా ఫైట్ చేసేందుకు అభిషేక్ మను సింఘ్వి ఎంతో ఉపయోగపడతారని కూడా సిఎల్పి భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్పారు.
చెప్పడం జరిగింది. ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణానికి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులందరూ కూడా విచ్చేస్తున్నారు. ప్రధానంగా 4 సెట్లు దాఖలు చేస్తారు ప్రస్తున. అందులో ఒక్కొక్క సెట్లో 10 మంది ఎమ్మెల్యేలు ప్రమోట్ చేస్తూ కూడా చేయబోతున్నారు. మనం చూస్తాం, మన అభిషేక్ మను సింఘి రావడం జరిగింది. ఆయనను అందరూ అయితే ఇక్కడికి నామినేషన్ల కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అభిషేక్ మను సింఘ్కి సాధారణంగా ఆహ్వానించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కూడా అందరూ హాజరు కావడం జరిగింది. సో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సో అభిషేక్ మను సింఘి మంచి న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఢిల్లీలో తెలంగాణ వాదన వినిపించేందుకు తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులను సాధించేందుకు అటు కోర్టులోనూ ఇటు రాజ్యసభలో కూడా ఎంతో ఉపయోగపడతారని కూడా అటు పార్టీ భావిస్తుంది, ఇటు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో డెఫినెట్గా ఈయన యొక్క గెలుపు అన్నది అనివార్యం కాబోతుంది. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయపరమైన చిక్కులు చాలా ఉన్నాయి. సో గత ప్రభుత్వాలు కానీ లేకుంటే ఎవరు అడగలేదు, అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఐటీఆర్ పార్కులు కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కానీ, లేకపోతే ఐటీఆర్ పార్కులు కానీ ఇతర సంబంధించిన విషయాల్లో ఏవి కాలేదు. సో విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అటు రాజ్యసభలోనూ ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అభిషేక్ సింఘి మన్వి. దీంతో పాటుగా అటు రాజ్యసభలోనూ మన వాదన వినిపించేందుకు ఉండబోతున్నారు. ఆయనకు అసెంబ్లీ ప్రాంగణానికి రావడం జరిగింది. ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, విప్లు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఆయన నామినేషన్లను దాఖలు చేయబోతున్నారు. 4 సెట్లు దాఖలు చేస్తారు ప్రస్తుతం. అందులో ఒక్కొక్క సెట్లో 10 మంది ప్రమోట్ చేస్తూ కూడా ఉంటుంది. సో 4 సెట్ల సంబంధించిన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. సో సిఎల్పి హాల్కి వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. సిఎల్పి కార్యాలయంకి వెళ్తున్నారు. సో అసెంబ్లీ ప్రాంగణంలో అన్ని పార్టీలకు ఉన్నట్టుగానే సిఎల్పి కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ ఉంటుంది. ఆఫీసు చూసేందుకు లోపలికి వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. సో మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం రావాల్సి ఉంది. సో వారి రాక కోసం అయితే కొంచెం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. అభిషేక్ మను సింఘ్కి సిఎల్పి కార్యాలయాన్ని పరిచయం చేసేందుకు అదేవిధంగా ఆ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. టెక్నికల్గా అయితే పూర్తి స్థాయిలో అయితే మొత్తం నామినేషన్లకు సంబంధించిన పత్రాలు 4 సెట్లకు సంబంధించిన అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు చేయడం జరిగింది. సో ఒక్కొక్క సెట్లో 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా సంతకాలు చేస్తారు. సో ఏదైనప్పటికీ ఈ నెల 14వ తారీఖు రోజు నోటిఫికేషన్ జారీ అయింది. 21వ తారీఖు వరకు నామినేషన్ల పర్వం ఉంటుంది. సో రాజ్యసభ నుంచి వెళ్ళి తెలంగాణ ఎమ్మెల్యే కోటలో ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుంది. పార్టీ మారినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం అయితే కనబడుతుంది. సో అభిషేక్ మను సింఘి రాజ్యసభకు ఎన్నిక అన్నది అనివార్యంగా కాబోతుంది, లాంఛనమే అవకాశం ఉంది. ఈ నెల 21 వరకు కూడా నామినేషన్ల పర్వం ఉంటుంది. ఆ తర్వాత స్క్రూట్నీ, విత్డ్రాలు ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ 3వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ అదే రోజు డిక్లేర్ చేస్తారు. సో ఒకవేళ నామినేషన్ వచ్చింది కనుక విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి 4 సెట్ల సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. అభిషేక్ మను సింఘి ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చిన తర్వాత నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత అభిషేక్ మను సింఘి కర్ణాటక వెళ్ళబోతున్నారు. రైట్ సాది, థ్యాంక్ యూ.